స్టార్ హీరో ధనుష్ అంటూ తమిళంలో ఇటు తెలుగులో స్టార్ హీరోగా దూసుకుపోతున్న ధనుష్ కి ఓ తలనొప్పి నుంచి విముక్తి దొరికింది. గత 8 ఏళ్లుగా ధనుష్ తమ కొడుకే అంటూ ఓ దంపతులు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు అలా సాగుతూ వస్తోంది. అయితే ఇన్నాళ్టికి ఆ కేసుకు సంబంధించి కోర్టు తీర్పునిచ్చింది. ఇంతకీ ధనుష్ తల్లిదండ్రులు వారేనా? కోర్టు ఏం తీర్పు ఇచ్చింది? ధనుష్ తమ సొంత కొడుకే అంటూ మదురైలోని మేలూరుకి చెందిన కేతిరేసన్ దంపతులు కోర్టుకెక్కారు. సినిమాల పిచ్చితో ధనుష్ ఇంటర్ చదువు వదిలేసి ఇంటి నుంచి పారిపోయాడని ఆ దంపతులు చెప్పుకొచ్చారు. ధనుష్ వారు 2015లోనే మేలూరు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఆ కేసు అలా సాగుతూ వచ్చింది. కదిరేషన్ మీనాక్షి దంపతులు కోర్టుకు కొన్ని ఆధారాలను కూడా సమర్పించారు. ధనుష్ బర్త్డే సర్టిఫికేట్, 10th క్లాస్ టీసీ, ఉద్యోగం కోసం ధనుష్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్ని కోర్టుకు సమర్పించారు. ఇదంతా బానే ఉంది. కానీ ఆ తర్వాతే అసలు విషయాన్ని ఆ దంపతులు కోర్టుకు చెప్పారు. ధనుష్ తమ కొడుకే కాబట్టి ప్రతి నెల తమ నెలవారీ ఖర్చులకు 65,000 ఇప్పించాలని వారు కోర్టును కోరారు. దాదాపు 8 ఏళ్ల పాటు ఈ కేసుపై విచారణ జరుగుతూ వస్తోంది. తాజాగా కోర్టు కదిరేషన్ దంపతులకు షాకిచ్చింది. అయితే కదిరేషన్ మీనాక్షి చేస్తున్న వాదనల్లో నిజం లేదంటూ ధనుష్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించడంతో పాటు కొన్ని ఆధారాలను కూడా సమర్పించారు. అయితే కదిరేష్ సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు ఉన్నాయి. ధనుష్ న్యాయవాదులు సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు లేవు. దీనిపై న్యాయమూర్తి ప్రశ్నించగా అసలు కథ బయటపడింది. కదిరేషన్ దంపతులు పేర్కొన్న పుట్టుమచ్చలు ధనుష్కి లేవని అతడి తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో కదిరేషన్ ఇచ్చిన సర్టిఫికెట్లు నకిలీవని కోర్టు తేల్చింది. సరైన ఆధారాలు చూపనందుకు కేసును కొట్టివేసింది. కదిరేషన్ ఉద్దేశపూర్వకంగానే కోర్టులో కేసు వేసినట్లు చెప్పింది. దీంతో 8 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసు నుంచి ధనుష్ కు బిగ్ రిలీఫ్ లభించింది. కస్తూరి రాజా, విజయలక్ష్మిలకే ధనుష్ జన్మించినట్లు తీర్పు వెల్లడించింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని